సుందరమ్మ పెద్ద కూతురు రాసిన ఉత్తరం కొడుకిచ్చింది. పిల్లలు బాగా చెడిపోయారట్రా, నీ భయం ఉంటే చదువుకుంటారేమో పంపుతానని రాసింది పిచ్చి సన్నాసి అంది. మాట్లాడకుండా పైకి వెళ్ళాడు. ఈ విషయం కూడా పెళ్ళాన్ని సంప్రదించాలి కాబోలు. వెనకాల ఆమె గుణుక్కోవడం వినిపించింది. పైకి వెళ్ళాడు. సుజాత సరళ ఏదో తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఎన్నైనా అనుసుజ, సంసార రథానికి కళ్ళాలు బిగించేది మగాడే. మొగాడు మృదువుగా ఉంటే ఆడది పతివ్రతవ్వాలా? తీవ్రంగా అడిగింది సరళ. ఏంటి మీ గోల? పెద్దకే ఉత్తరం రాసింది అంది సుజాత. అమ్మ ఇప్పుడే ఇచ్చింది. ఈ విషయంలో కాస్త కఠినంగా ఉండమ్మా అంటే ఆయన ఇష్టం అంటుందేం? సీత సావిత్రి తనే అనుకుంటోంది అంది. సుజా, ఎందుకమ్మా నీకు ఈ విషయాలు? ఎందుక? కనీసం నీ పిల్లలను అనాథాశ్రమం చేరకుండా కాపాడాలని. సుజా! ఈసారి కోపం గరిచాడు. ఎందుకన్నయ్య అరుపులు? బాధగా అంది సుజాత. పెద్దక్క పంపగానే పంతానికి శ్యామక్క పంపుతుంది. వాళ్ళకయ్యే ఖర్చులు నిన్ను పైకి లేవనిస్తాయా? అది కాదు సుజా, అదంతా ప్రాధేయపడుతూ రాసింది. కాదని ఎలా రాయను? పెనతో కాగితంపై అంది. నీకంత ఆవేశమే? నాది ఆవేశమా? నువ్వు ఊరుకో, నాటకం నేను నడిపిస్తాను. వదినా, నువ్వు పతివ్రతకు కావాలంటే నీ మూర్ఖత్వం వదిలిపెట్టి కాస్త సంసార సంగతులు పట్టించుకో. బావుందమ్మా నీ కోపం, నవ్వింది సరళ. సుజాత మాటలకు ముచ్చట పడింది. ఈ ఇంట్లో నువ్వు మగపిల్లాడవై పుట్టాల్సింది అంది. ఇప్పుడేమైంది? రఘు నవ్వబోయాడు. చాలే నీ మస్కా, నేను చెప్పింది గుర్తుంచుకో. సుజాత హెచ్చరించి కిందకు వెళ్ళిపోయింది. సరు, ఏం భర్తగారు, మంచినీళ్లు కావాలా? నవ్వును బిగబట్టి అడిగింది. ఛీ, మీ అందరికీ లోకువైపోయాను అన్నాడు. పోనీ కాఫీ తెస్తాను. ఎందుకొచ్చింది? కోడల్ని చూస్తూనే ముఖం చిట్లించింది సుందరమ్మ. కాలమమ్మ కాలం, ఒకనాడైనా ఎదురుపడి మాట్లాడి ఎరుగుదుమా? ఇప్పుడు మేళ్లకి దిగరు, ఈ వంట అయినట్టే అంది. ఈ పూట అందరం పొస్తు పడుకుందాం, ఆరోగ్యానికి మంచిదే సుజాత్ అంది. నువ్వు మాట్లాడకే, నాకు తిక్కరేగుతుంది. నన్ను ఆడిస్తున్నావు. కట్నం లేకుండా ఎవడొస్తాడో చూస్తాను. పుట్టగానే చేస్తే పీడ పోను. ఆమె మాటలు సాగుతుండగానే అందరికీ కాఫీ ఇచ్చి వంటకు ఉపక్రమించింది సరళ. ఓ సుజాతమ్మ తల్లి, ఏం ఏం కావాలమ్మా? అలా ముద్దులా కూర్చోకపోతే పెద్దక్కకి ఉత్తరం రాయకూడదటే. సరే, పెన్న తెచ్చుకుని బుద్ధిమంతురాల్లో కూర్చుంది. ఏం రాయమంటావు? నా ఇల్లు నా ఇష్టం, ఎవరనుమతి దీనికి? ఇదంతా రాయినా? నోర్మి, ఆ పిల్లలతో ఏం కష్టాలు పడుతుందో వెంటనే పిల్లల్ని పమ్మని రాయి ప్రసన్నంగా అంది. అన్నయ్యకి ఇష్టమో లేదో, వాడెవడే వద్దండానికి? ఇంట్లో సంపాదించేది అన్నయ్యే. ఏం మాయిదారి కాలమే, మా కాలంలో అయిన వారిని కాని వారిని అంటిపెట్టుకుని చదివించాం. కాలం మాయిదారిది కాదమ్మా, మనుషులే మాయిదారి వారు. నాకు గుర్తుంది, అత్తయ్య కొడుకు మన ఇంట్లో ఉన్నప్పుడు నాకు పెరుగు వేసి వాడికి మజ్జిగ పోసినా ఊరుకున్నాడు. ఇప్పటి పిల్లలు ఊరుకుంటారా? నీ వితరణవాదంతో చంపకే, నేను చెప్పింది రాయి. అలాగే. బుద్ధిమంతురాల్లా ఉత్తరం రాసింది. ప్రియమైన అక్కకు, అంతా క్షేమం. నీ క్షేమం తెలిసి అమ్మ చాలా సంతోషించింది. ఇక్కడ అన్నయ్య తన పిల్లల్ని చూసుకోడు, నీ పిల్లల్ని చూస్తాడు. హాయిగా హాస్టల్లో చేర్పించు. ఇప్పుడు డబ్బు ముఖం చూసుకుని రేపు అనుకుంటే లాభం లేదు. ఇక పప్పన్నం తినాలని బావగారి ఉబలాటమా? వచ్చినప్పుడల్లా పంచభక్ష పరమాన్నాలే తింటున్నారుగా. ఇంకా ఎలాంటి శుభగడియ రాలేదు. అమ్మ అందర్నీ అడిగానని చెప్పింది ప్రేమతో చెల్లెలు సుజాత. అయిందమ్మా, పోస్టు చేయించు. అలా దేవాలయం వరకు వెళ్ళొస్తాను. సుందరమ్మ వెళ్ళిపోయింది. ఏది చదువు అనందుకు తల్లిని మెచ్చుకుంది మనసులోనే. ఏంటి మరదలమ్మ, ప్రేమలేక? చూడు, ఉత్తరం అందించింది. అది చూసి సరళ ముఖం గంభీరంగా మారిపోయింది. ఇంట్లో తుఫాను రేగాలంటే ఈ ఉత్తరం పోస్ట్ చేయి. సరేలే, నువ్వు తెలివైందానివని అపోహపడ్డాను. చొరచొర చూస్తూ లేచిపోయింది సుజాత. సరిగ్గా తండ్రి చనిపోయి వారం రోజులైంది. విష్ణువర్ధన్ క్యాలెండర్ వంక చూసి నిట్టూర్చాడు. కాలం ఎవరికోసం ఆగదు. మాసిన గెడ్డంతో పెద్దవాళ్లా కనిపిస్తున్నాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. అందరితో వెళ్లి ఏదో భోజనం అయిందనిపిస్తున్నాడు. అతన్ని తేనెటీగల్లా ఆలోచనలు చుట్టుముట్టాయి. ఒక్కగా ఉందని లాన్లోకొచ్చాడు. అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. పెద్ద గుమస్తా వెంకట సుబ్బయ్య, వీరయ్య బయటికి వెళుతున్నారు. సుబ్బయ్య గారు, చెత్తాం, అతనొచ్చాడు. రండి కూర్చోండి, ఎక్కడికో బయలుదేరారు. పెద్ద కర్మకు కావలసిన వస్తువులు తెస్తాం అంటూ లిస్టు చూపాడు. అది చూసి మతిపోయినంత పనైంది. ఈ లిస్టు ఎవరిచ్చారు? అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. దీనికంతా ఎంత ఖర్చవుతుంది? 2000 దాకా అవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్ నా పేరుంది. డబ్బెవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు, ఖాతా ఉందిగా. లేచాడు విష్ణు.
మరో 2 గంటలు ఆగి వెళుదురు గాని ఇక నుండి ఖాతా వద్దు, నేను డబ్బిస్తాను. నాన్నగారు ఉన్నప్పటి నుండి ఇలాగే జరుగుతోంది. నాకు నాన్నగారికి ఒక తరం తేడా ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఈ సంగతి అమ్మకు తెలియాల్సిన అవసరం లేదు. నేను మరో లిస్ట్ ఇస్తాను, వాటి ప్రకారం తీసుకురండి. చిత్తం. వాళ్ళు అక్కడ ఉండగానే ఇంట్లోకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత ఉతికిన పైజామా లాల్చీ వేసుకుని వచ్చాడు. బయటికి వెళ్ళి అరగంటలో వచ్చాడు. ఇదిగో డబ్బు, అన్నీ సగం తగ్గించి తీసుకురండి. సుబ్బరామయ్య ఏదో చెప్పబోయి విష్ణు గంభీర వదనం చూసి తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తల్లి దగ్గర నుండి పిలుపొచ్చింది. పిలిచావామ్మా అన్నాడు. కారణం అతనికి తెలుసు. ఇలా కూర్చో. ఇలా ఎప్పుడైనా జరిగిందా? మేము ఎంత రాసినా ఏనాడు వివరం అడగలేదు పుణ్యాత్ముడు. ముఖానికి కొంగు అడ్డు పెట్టుకుంది. అది కాదమ్మా, పరిస్థితులు మారాయి, మనము మారాలి. అదే ఎందుకురా? పెత్తనం రాగానే మార్పు తేవాలా? లేదమ్మా, ఏం కావాలో తెప్పించుకోండి అనేసి పైకి వెళ్ళిపోయాడు. తండ్రి చితి ఆరకపూర్వమే తల్లిని బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. అతనికి ఇష్టం లేనివి, అవసరం లేనివి ఎన్నో జరుగుతున్నాయి. అశాంతిగా 12వ రోజు రాత్రి మేడ బాల్కనీలో తిరుగుతున్నాడు. అతనికి అవుట్ హౌస్లో వీరయ్య, అతని కూతురు కనిపించారు. తండ్రి వెలిగించిన చుట్ట తనకు కావాలని మారం చేస్తోంది. అతను ముద్దాడి ఎన్నో విధాలుగా మనిపించే ప్రయత్నం చేశాడు. ఆ పిల్ల మారం మాందు. విసిగి బెదిరించాడు. ఏడుపు మొదలు పెట్టబోయింది. చెయ్యెత్తాడు. నోరు మూసుకుని తల్లిని కరుచుకుపోయింది. ఆ సంఘటన అతనికేదో సందేశం ఇచ్చింది. పెదకర్మ మర్నాడు అందరూ వెళ్ళిపోయారు. సుమతి అత్తగారి పరివారమంతా వచ్చారు. వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సుమతికి మరో 10 రోజులుండి తన పుట్టింటి వైభవం ఆడపడుచులకు చూపాలనుంది. వెళదామనుకుంటున్నాం విష్ణు అంది. అతను తమను ఆపు చేయాలని ఆవిడ ఉద్దేశం. మంచిదక్కయ్య, కర్మకొచ్చి ఉండరాదు అంటారు. అదీగాక బావగారు అక్కడ ఇబ్బంది పడతారేమో. సుమతి దిమ్మెరపోయింది. నా తమ్ముడేనా? అరగంట తర్వాత తల్లి దగ్గర నుండి పిలుపొచ్చింది. వెళ్ళి తల్లిని చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు. లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండే కాంతమ్మ బోసిగా ఏమోగా కూర్చుంది. పిలిచావా అమ్మా? అవునరా, సుమతి వెళ్ళిపోతుందట. వాళ్ళందరికీ రిజర్వేషన్ చేయించు. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. వెనుతిరిగాడు. అది కాదురా, నీకింకా మర్యాదలు తెలియవు. నాకంతా తెలుసమ్మా. మనం పెళ్లి పేరంటాలకు పిలిచినాడు అలాంటి మర్యాదలు. చావుల దగ్గరేంటమ్మా? తల్లికి వాదించే అవకాశం ఇవ్వకనే వెళ్ళిపోయాను. ఎందుకండి నన్ను ఈ స్థితిలో వదిలిపోయారు? కుమిలి కుమిలి భరతను తలచుకుని ఏడ్చింది కాంతమ్మ. ప్రభా కళ్ళు ఒత్తుకుని కూతుర్ని పిలిచింది. ఏ అమ్మా, బీరువాలో డబ్బుంది, సుబ్బరామయ్యకిచ్చి అక్కయ్య వాళ్లకు టిక్కెట్లు కొనమని చెప్పు. అలాగేనమ్మా. ప్రభా బీరువా దగ్గరికి వెళ్ళింది. అక్కయ్య, సుశీలం వచ్చింది. బావగారి మరణ వార్త వింటూనే అన్నయ్య బస్సు ఎక్కాడట. ఓ 100 రూపాయలుంటే ఇస్తావా? తీసుకోమ్మా. ప్రభా పిన్నికి 100 రూపాయలు ఇవ్వమ్మా. ప్రభ తల్లి చెప్పినట్టు చేసింది. మర్నాడు సుమతి పరివారంతో వెళ్ళిపోయింది. సుశీలమ్మ అన్న కుటుంబం వెళ్ళిపోయింది. అక్కయ్య, కమలం వచ్చింది. ఏంటే? నెత్తిమీద నీళ్లేందాని. నాకేం స్వాతంత్రం? అయినా సిగ్గువిడి చెడిగాను. కళ్ళు ఒత్తుకుంది. అసలు సంగతి ఏంటే? సుశీలక్కకు 100 రూపాయలు ఇచ్చాడు. మా నాన్నను ప్రైవేట్ డాక్టర్కు చూపించడానికి డబ్బు లేదా? ఉస్మానియాకు వెళ్ళమన్నాడట. సుశీలకు డబ్బు వాడివ్వలేదే, చిన్న విధవ. అలా కోపం తెచ్చుకుంటే ఎలా? బీరువా తీసి 50 రూపాయలు చేతిలో పెట్టింది. కమలమ్మ ముఖం ప్రసన్నం చేసుకుని వెళ్ళిపోయింది. కాంతమ్మ లేచి బయటకొచ్చింది. తను భర్త మరణానికి వగరుస్తూ కూర్చుంటే లోకానుభవం లేని విష్ణు అందరితో నిష్ఠూరాలు తెచ్చేలా ఉన్నాడు అనుకుంది. ఆపండి, ఇదే మా ఇల్లు, రఘు అన్నాడు. మీరిలా జ్వరంతో పనిచేయడం భావ్యం కాదండి. విష్ణు తలుపు తీశాడు. ఉదయం బాగానే ఉన్నానండి. మీరు సమయానికి అక్కడ రాబట్టి సరిపోయింది. డాక్టర్ దగ్గరకు తప్పకుండా వెళ్ళండి. అలాగే, ఒక్కసారి ఇంట్లోకొచ్చి కాఫీ తీసుకుని పోండి. మరోసారి వస్తాను. మీరు వ్యాపారస్తులు, మరోసారి వస్తారనుకోను. ప్లీజ్ రండి. రఘు ప్రాధేయపూర్వకంగా అడిగాడు. సరే, మీరంతగా అంటుంటే కాదనడానికి మనసు రావడం లేదు. విష్ణు కారు దిగి తలుపు వేశాడు. ఒక్క మాట చెప్పండి. నేను రోడ్డు మీద స్పృహ తప్పానని మా ఇంట్లో అనకండి. అదేంటి మీ ఆవిడ? ఆవిడ కాదండి, మా ఇంట్లో ఓ మారెమ్మ ఉంది, అందర్నీ జడిపిస్తుంది. మారెమ్మా? అదేనండి, మా చెల్లెలు. విష్ణు పొక్కున నవ్వాడు. రఘు కూడా శృతి కలిపాడు. ఆవిడ హిడింబిలా ఉండి చేతిలో గరిటతో వస్తుందని ఊహించాడు. ఇద్దరూ వెళ్లారు ఇంటి ముందుకి. సన్నగా పొడుగ్గా బంగారు తీగలా ఉన్న యువతి అనర్గళంగా ఉపన్యసిస్తోంది. చూడు మామగారు, నీటి ఎద్దడిగా ఉందని కుళాయి కట్టేశాను. డబ్బిచ్చాం, పోతే పోయాయి.
అలా అంటే నేనేం చెప్పాలి? వస్తువులు వృధా చేయొద్దని మీరు మాకు చెప్పేది పోయి. సుజా! రఘు పిలుపుతో వెనక్కు తిరిగింది. కొత్త యువకుణ్ణి చూసి సుజాత లజ్జితురాలైంది. వాకిట్లో ఉన్న వారందరూ లోపలికి తప్పుకున్నారు. సుజాత, ఆ వెనక రఘు, విష్ణు లోపలికి వెళ్లారు. సుజా, ఇతను విష్ణువర్ధన్, రామయ్య అండ్ బ్రదర్స్ వర్క్షాప్ ప్రొపరేటర్. మా చెల్లి సుజాత. అంటే ఇందాక మీరు చెప్పిన మా అవునవును, కంగారుగా అన్నాడు రఘు. ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్నారు. కూర్చోండి అని లోపలికి వెళ్ళింది సుజాత. వట్టి కాఫీ చాలు, పలహారం అంటూ ఇప్పుడేం హడావిడి పడద్దండి. ఆ దిగులు మీకేం అక్కర్లేదు. మా చెల్లెలు ఇలాంటి విషయాల్లో వట్టి పిసినారి. దాన్ని ఆర్థిక మంత్రిగా చేస్తే ఈ పాటికి దేశం బాగుండేది అన్నాడు. తర్వాత భార్యను బిడ్డలను పరిచయం చేశాడు. సుందరమ్మ లేదు. ఇంట్లో కాఫీ తాగి బయటకొచ్చి రఘును మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. రఘుకు ఎవరేమన్నా భరించే శక్తి లేదు. ఉదయం మారుబడి వచ్చి నానా మాటలని వెళ్ళిపోయాడు. అప్పు తీర్చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. ఏ నెల కానెల ఏదో ఒకటి వస్తూనే ఉంది. మధ్యాహ్నానికి విపరీతంగా తలనొప్పి వచ్చింది. జ్వరం వచ్చినట్టు అనిపించింది. ఫైళ్లు కట్టి ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం రాగానే తూలాడు. ఇంకో నిమిషమైతే రోడ్డుకు అడ్డంగా పడేవాడే. బలమైన చెయ్యొచ్చి ఆపింది. సంభాళించుకుని తలెత్తి చూశాడు. ఎదురుగా విష్ణు. ఇద్దరూ పరిచయాల తర్వాత ఎక్కడో బీరకాయ పిచ్చి చుట్రెక్కం కూడా బయటపడింది. ఆ తర్వాత విష్ణు దగ్గరలోనే ఉన్న వర్క్షాప్కి వెళ్లి కారు తెచ్చాడు. ఎంత వారించినా వెనక లిఫ్ట్ ఇచ్చాడు. అతను వెళ్ళిపోయి చాలాసేపు అయిందన్నయ్య. ఏం లేదు. ఇంట్లోకి వచ్చాడు. సుజాతను అడిగి మాత్ర వేసుకుని పడుకున్నాడు. చిన్నబాబు, ఏంటిది? సుబ్బరామయ్య వచ్చాడు. ఏం జరిగిందండి? విష్ణు అడిగాడు. జీప్ అమ్మారట? అవును. మీ ఆరోగ్యం? దివ్యంగా ఉంది. నాకేం మతి చెలించలేదు. మిమ్మల్ని సలహా అడిగితే తప్పక చెబుదురు గాని. అయ్యా, ఇక మీరు వెళ్ళొచ్చు. చిత్తం. సుబ్బరామయ్య ఆఫీసులో జరిగిన మార్పుల్నే సహించలేకపోతుంటే ఇదొకటి. వెంటనే కాంతమ్మ దగ్గరకు పరుగులు పెట్టాడు. సాయంత్రం విష్ణు టీ తాగుతుండగా కాంతం వచ్చింది. మతిగాని పోయిందేమిట్రా? ఎందుకమ్మా? జీప్ అమ్మావట? అవును. అవసరం లేదు అనిపించింది అమ్మాను. ఇంట్లో ఎవరి అనుమతి అవసరం లేదా? ఎవరి అనుమతితో కొన్నారు నాన్న? అంటే? చలపతి అడిగాడు. బాబాయ్, ఇల్లు ఒక్కరు నడిపితే బాగుంటుంది. బాధ్యతలు మీరు తీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. అన్నయ్య నీకే అప్పగించాడుగా. లేచిపోయాడు. మొదటి నుండి అతను తేలిగ్గా బతకడానికి అలవాటు పడ్డాడు. అది కాదురా, అడుగడుగునా ఈ మార్పులేంటి? టైపిస్టు షీలాను ఎందుకు మానిపించినట్టు? మీ నాన్న చేసినవి అసమంజసం అని చూపడానికేగా? కాంతం అడిగింది. అదంతా నీకెవరు చెప్పారో? శుద్ధ అబద్ధం. ఆ పిల్లకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఓపిక అంతకన్నా లేదు. 3 నెలల నుండి ఉత్త పుణ్యానికి జీతం తీసుకుంటోంది. మేనేజర్ గారికి పని లేదా? లేదని నేను అన్నానా? అతనికి పలానా పని అని నేను పురమాయించాను. అతనికి అది ఇష్టం లేదు. మరి అతని పని ఎవరు చేస్తారు? నేను. ఎంత బతుకు బతికి ఈ కర్మేమిట్రా? అమ్మా, మీరు బయట విషయాల్లో తలదూర్చి నన్ను చికాకు పరచద్దు. అలా ప్రతిసారి ఏదో ఒకటి అంటూ ఉంటే నేను వెళ్ళి ఎంకాం చేస్తాను. లేదా అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి అన్నాడు నిశ్చలంగా, దృఢ స్వరంతో. ఆమె మౌనపడిపోయింది. మరి ఇంట్లో మాటేంటి? మునయ్య వీరయ్యల్ని వ్యవసాయం చేయమన్నావట? సుశీలం అడిగింది. అంతేకాదు పిన్ని, రంగి చిట్టి పొలం దగ్గరే ఉంటారు. మంగమ్మ కన్నా మాత్రం ఇంట్లో ఉంటారు. మరి వంట, పిల్లల జడలు ఎవరు చూస్తారు? అమ్మా, అన్నీ నా నోటి మీదుగా చెప్పించి నన్ను దోషిగా చెయ్యాలా? 3 స్త్రీలున్న ఇంట్లో వంట ఓ సమస్య? దూరంగా నిలబడి వీళ్ల సంభాషణ వింటున్న కమలమ్మ మౌనపడిపోయింది. క్రితంసారి ఇంతమంది పనివారుండగా వంట నువ్వే చెయ్యాలా అన్న విష్ణుయేనా? అధికార గర్వం ఎంత చెడ్డది! నిర్దాక్షిణ్యంగా ఇంట్లోని స్త్రీలను వంటవారి కింద జమ కట్టేశాడు. ఆమె కళ్ళు చెమరచాయి. మేమంతా వంట మనుషుల్లా కనిపిస్తున్నామా? సుశీలమ్మ ఉక్రోషంగా అడిగింది. పిన్ని, ఇక్కడ పరాయివారెవరూ లేరు. అంతా ఇంటివారమే. మన పనులు మనం చేసుకుంటే తప్పేం లేదు. ఆడపిల్లలు రేపు మరో ఇంటికి వెళ్లాల్సిన వారు. అక్కడ పరిస్థితి మనకు తెలియదుగా. అన్ని గారాలు నేర్పి జడలు వేసుకునే అవసరం రాకుండా పెంచుతారా? నేను చెప్పింది జరిగి తీరుతుంది. ఆజ్ఞాపించినట్టే అని వెళ్ళిపోయాడు. చేతిలోని కప్పులో 2 గుక్కలు కాఫీ మాత్రమే తాగి వెళ్ళిపోయాడు. అది చూసి కాంతమ్మ హృదయం కలుక్కుమంది. వీడంత కరుకోటకుడుగా తయారయ్యాడు. సుశీలమ్మ విస్తుపోయింది. నాకు చావొస్తే బావుణ్ణే సుశీల. ఊరుకో అక్క, మీ మరిది చూసుకోలేరా ఏం? వెళ్ళి ఎంకాం చదవమను అంది సుశీలమ్మ. అప్పటికి అందరూ తేలిక పడ్డారు. మర్నాడు ఉదయం విష్ణు పలహారానికి వచ్చాడు. బల్ల మీద వస్తువులు చూసి ముఖం చిట్లించాడు.
అతని భావం గ్రహించినట్టు జవాబిచ్చింది సుశీలమ్మ. చిన్నపిల్లలు ఇడ్లీ కావాలంటారు, ప్రభకు ఉప్మా కావాలి, మీ బాబాయ్కి చపాతీలు కావాలి, నీకిష్టమని ఆమె మాట మధ్యలోనే తుంచేశాడు. మరి అమ్మకు మీకు ఏమిష్టమో చేయలేదేం? మాదే ఉంది. మళ్ళీ పక్షపాతం ఎందుకు? అతని మాట పూర్తి కాకపూర్వమే వాసు గదిలోంచి పలహారం కోసం కేకేశాడు. వాసు, ఇక్కడికి రా. అబ్బా, బోర్, ఇక్కడికే పంపమ్మా. వాసు! అది పిలుపు కాదు, గర్జన. పిలిచింది కమలమ్మ కాదు, విష్ణు. ఏమన్నయ్యా? తటపటాయిస్తూ వచ్చాడు. తనిప్పుడేం తప్పు చేశాడని? యారా, గదిలోకి పలహారం తేవాలా? నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రిన్స్ ఆఫ్ వేల్స్వా? ప్రభా, రమ, రేణు, అందరూ ఇలా రండి. ఏంటో అని అందరూ వచ్చారు. రేపటి నుండి అందరం ఒకేసారి ఒకే విధమైన పలహారం చేయాలి. అది ఇక్కడే, తెలిసిందా? ఆ, అందరూ కూర్చున్నారు. పిన్ని, ఇష్టమో కష్టమో అందరికీ ఒకే పలహారం, మీకు తోచింది చెయ్యాలి. అందరూ మౌనంగా పలహారాలు ముగించి లేచారు. ఆయన లేకే ఈ మాటలు పడుతున్నాను అనుకుంటూ కళ్ళొత్తుకుంది కమలమ్మ. కాంతమ్మ కొడుకుతో ఈ విషయాలు చెబుదామంటే అవకాశమే రాదు. అతను ఇంట్లో ఉండేదే తక్కువ. ఉన్నంతసేపు టెలిఫోన్ కాల్సు ఎవరో రావడంతో అవతలకు పోతాడు. 2 రోజుల తర్వాత సుధ దిగింది పెట్టే బేడాతో. అందరూ ఇప్పుడేం సెలవలా అని అనుకున్నారు. ఇప్పుడేం సెలవలే? నాకేం తెలుసు? మా కాలేజీ వాళ్ళు పిక్నిక్ వెళుతున్నారు. 200 కావాలని అన్నయ్యకు ఫోన్ చేశాను. అన్నీ సర్దుకుని రా అన్నాడు. ఎందుకు అడగలేదా? కమలమ్మ ఆదురుద్దాగా అడిగింది. అసలు అడగనిస్తేగా ఫోన్ పెట్టేశాడు అంది సామాలు గదిలో సర్దుతూ. రంగి, చిట్టి, ఈ సామాన్లు కాస్త సర్దండే. సుధ కేకలు వేసింది. వాళ్ళంతా ఎక్కడున్నారమ్మా? పెదనాన్నతోనే ఈ ఇంటి డాబు దర్పం వెళ్ళిపోయాయి. కమలమ్మ నిట్టూర్చింది. అదేంటమ్మా? ఆ కరుకోటకుడికి పెత్తనం వచ్చిందా? అంతా తారుమారయ్యింది. కరుకోటకుడా? వాడెవడే? నీకేం తెలీదు, పెద్దన్నయ్య. రేణు గుణిగింది. ఊరుకో, అన్నయ్య వచ్చే వేళయింది, పదండే. స్టడీ రూంలోకి రమ రేణుని తోసింది. ఈ మార్పేంటో సుధకు అర్థం కాలేదు. స్నానం చేసొచ్చింది. భోజనాల బల్ల దగ్గర అందర్నీ చూసి ఆశ్చర్యపోయింది. తను వెళ్లి కూర్చుంది. ఎప్పుడొచ్చావు? విష్ణు పలకరింపుగా అడిగాడు. సాయంత్రం అన్నదే కాని అతని గంభీర వదనం చూసి ఎందుకు పిలిచావు అని అడగలేకపోయింది. వడ్డిస్తూ కాంతమ్మ అడిగింది. యారా, సుధనన్నీ సర్దుకుని రమ్మన్నావట? సుధే కాదు, వచ్చేవారం రాజీవ్, ఉదయాలు కూడా వస్తారు. అందరికీ బస్ పాసులు కొంటాను నిదానంగా చెప్పాడు. అందరూ ఒకసారి ఒకరినొకరు చూసుకుని తలలు వంచేసుకున్నారు. వాసు కనిపించడం? వాసు క్రికెట్ ఆట ప్రాక్టీస్ చేశాడట. అసలు వడ్డీ కలిపి పడకి చేరాడు. పిల్లలు చదువుకునేవారు కాసేపు చదువుకోవాలి. రేపటి నుండి మీలో ఎవరు 9:30 లోపల నిద్రపోయినా నాకంటే చెడ్డవాడు మరొకడు ఉండడు. పిల్లలను హెచ్చరించాడు. ప్రభా, ఆ వాసు మహాశయుడు కూడా చెప్పు. మంచిదన్నయ్యా. పిల్లలు లేచి వెళ్ళిపోయారు. పిల్లలు ఎక్కడి నుండి స్కూల్కి వెళ్ళడం ఏమిట్రా? అదంతే, వివరాలు చెప్పినా మీకు అర్థం కావు. అందరూ మనుషుల్లా తయారవుతారు, చాలదా? విష్ణు, సుబ్బరామయ్య సామాన్లు తేనంటాడేంటి? ఓ పిన్ని, అమ్మ, అందరూ వినండి. మనం తినేది 1 వంతు, పారబోసేది 2 వంతులు. రేపటి నుండి ప్రతి పూట ఇన్ని కూరలొద్దు. బావుందయ్యా వ్యవహారం. అన్నీ నేనే తింటున్నానేమిటి? ఎంత తింటావో తిను పిన్ని, నవ్వాడు. మీరు సవ్యంగా ఏది అర్థం చేసుకోరు. అది నా దురదృష్టం. నాదిరా, నాది అంది కాంతమ్మ. అందరి భోజనాలయ్యాయి కదా, మీరు 3 ఎన్ని పదార్థాలు మిగిలిపోయాయి? అవన్నీ పారబడిమేగా. అరువు వస్తువులు బంద్. నా సంతకం లేని చీటీలు ఎవరు పంపినా నా బాధ్యత లేదు. అది కాదురా, అన్నయ్య పోగానే ఇన్ని ఆంక్షలెందుకు? జీప్ అమ్మావు, ఇల్లు అద్దెకిచ్చావు. చలపతి అడిగాడు. అవసరం ఉంది గనుకే. బాధ్యత గలవాణ్ణి, ఈ కుటుంబ క్షేమం కోరి అలా చెయ్యాల్సొచ్చింది. లేచి చేయి కడుక్కుని పైకి పోయాడు. ఆ వ్యవహారాలు మీరు చూడరాదండి. వాడు పేలప గింజలా పేలిపోతున్నాడు ఉక్రోషంగా అంది సుశీలమ్మ. నిజం చలపతి, కాంతమ్మ బలపరిచింది. అలాగే చూస్తాను, అదేం గొప్ప విషయమా అని ఆడవాళ్ల దగ్గర కోతలు కోసిన చలపతి విష్ణు చూపిన దస్త్రాలు, లెక్కలు, ఆదాయం, ఖర్చు చూస్తూ హడలిపోయాడు. జన్మలో స్త్రీల మాట వినకూడదు అనుకున్నాడు. ఇదంతా నాకెందుకురా, ఏదో నీ తంటాలు నువ్వు పడు. ఈ ఆడవారికి ఎవరిదో ఒకరు భయం ఉండాలి అని కిందకొచ్చాడు. ఏమన్నాడు? సుశీలం అడిగింది. వేతనం తీసుకోమన్నాడు, కానీ 6 నెలల్లో హార్ట్అటాక్ వస్తుంది అన్నాడు. ఏంటండి, వివరంగా చెప్పండి. అంత తెలివిలేదు నాకు సుశీల, నన్ను ఇలా బతకనివ్వండి. అతని మాటలకు సుశీలమ్మకు పేకలదాకా కోపం వచ్చింది. దిగమింగి ఊరుకుంది. విష్ణుకు ప్రతిరోజు ఒక గండంలా ఉంది. అందరికీ శత్రువుగా మారాడు. ఇంట్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
తను కమిషన్ వ్యాపారం కొట్లో కూర్చుని ఫైళ్లు చూస్తున్నాడు. అయ్యా, తమరి కోసం ఎవరో వచ్చారు. బయటుండే నైట్ వాచ్మెన్ చెప్పాడు. రమ్మను. తలెత్తకనే జవాబిచ్చాడు. అతనికి మహా చికాగ్గా ఉంది. సుబ్బరామయ్య వందలకు వందలు ధాన్యం బస్తాలు కొన్నాడు. ధర బాగా పడిపోయింది. ఎంత లేదన్నా 6-7 వేలు నష్టం వచ్చేలా ఉంది. నమస్తే సార్. ఎస్, నా వల్ల మీకేం సహాయం కావాలి? తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. ఆ వచ్చినమ్మాయి అంతకన్నా ఆశ్చర్యపోయింది. మీరు మీరు అంది తడబడుతూ. నేనేనండి. నా పేరు మీరు మరిచిపోయినా మీ పేరు నాకు బాగా గుర్తే. మారే సారీ, సుజాత. విష్ణు నవ్వు బిగబట్ట అన్నాడు. ఓ, మా అన్నయ్యతో వచ్చారు. పేరు నాకు గుర్తుకు రావడం లేదు. విష్ణువర్ధన్, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. ఆమె అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుని ముఖాన పట్టిన చెమటొత్తుకుంది. మీరిచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూశాను. నేనా? మీరు మరెవరో ఈ సంస్థ ప్రొపరేటర్ టైపిస్టు కావాలని ప్రకటించారు. ఆమె పేపరు చూపింది. విష్ణు ముఖంలో రంగులు మారాయి. బెల్ కొట్టాడు. ఇందాకటి వాచ్మెన్ వచ్చాడు. సుబ్బరామయ్య గారిని ఇలా పిలువు. మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి విష్ణు ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఇది మనమిచ్చిన ప్రకటన కదూ? పేపర్లో ఎర్రగీత పెట్టిన స్థలం చూపాడు. బాబుగారు, మరి వివరణ తర్వాత. మనమిచ్చిందేనా? చిత్తం. మీరు వెళ్ళొచ్చు. సుబ్బరామయ్య పిల్లిలా వెళ్ళిపోయాడు. సారీ మిస్ సుజాత, ఆ వేకెన్సీ ఫిలప్ అయింది. ఆఫీసు స్టాఫ్కు తెలీదు, అందుకే ప్రకటన చేశారు. పర్వాలేదు. ఆమె వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు ఓ 25 మంది వచ్చి వెళ్లారు. విష్ణు కోపం తారాస్థాయిని అందుకుంది. సుబ్బరామయ్యను దులిపేశాడు. క్షమించండి బాబు, ఒక టైపిస్ట్ వెళితే మరొకరి కోసం వెంటనే ప్రకటన చేయమని నాన్నగారి ఆజ్ఞ. ఆయన ఇప్పుడు లేరుగా. మీకు అవసరం కదా. అది నేను చూసుకుంటాను. ఇలా మరోసారి జరిగితే మీరు సెలవు పుచ్చుకోవాలి. అయ్యా, అంత మాట అనొద్దు. అతన్ని పంపేశాడు. మనసంతా చికాగ్గా ఉంది. కోటు భుజంపై వేసుకుని బయలుదేరాడు. అతని కారు వెళ్లి ట్యాంక్ బండపై ఆగింది. దిగి ముందుకు వెళుతూ పక్కకు తిరిగి చూశాడు. నిజంగా మనవారు మూర్ఖుల తెలివైన వారా అర్థం కాదు. అప్పులు చేసి ఆడంబరాలకు పోతారేం? అన్నయ్యకు శాసించడం రాదు. అమ్మాయి ఏదంటే అది సై అంటాడు. ఉద్యోగం దొరికితే ఓ 1 ఏడాది పాటు చేసి అన్నయ్యకు సహాయపడదాం అనుకుంటున్నాను. అవన్నీ ఆలోచించుకే సినిమాకు వెళదాం పదా. మరో అమ్మాయి అంటోంది. సారీ, నా ట్రబుల్స్తో నీ సమయం పాడు చేశాను. అదేం లేదు సుజా. మరి మొన్నటి సంబంధం? అక్కర్లేదని చెప్పాను. ఏది ఏమైనా కట్నం అనే వాడి నీడ కూడా భరించలేను. అయితే కన్యగానే మిగిలిపోతావు. మరేం పర్వాలేదు అని నువ్వనుకున్నా లోకం అనుకోదు. అది చూద్దాం. నేను చేసి చూపాక కొందరికైనా ఇన్స్పిరేషన్ వస్తుందేమో. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వారు దూరం అయ్యే వరకు అలాగే చూశాడు. తల తిప్పి మరో 2 అడుగులు వేసి షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. నా ఉత్తరం అందింది. వస్తావా రావా? ఇక అక్కడ ఉండలేకపోయాడు. వెంటనే ఆ యువకుని 4 తన్ని యువతిని గొంతునుకి హుస్సేన్ సాగర్లో పడేద్దాం అనుకున్నాడు. ఏమాత్రం గొడవ జరిగినా కుటుంబం బజార్ను పడుతుంది. అలాగే దూరంగా నిలబడి వారిని గమనించాడు. గంట తర్వాత చెరోవైపు వెళ్లారు. అతను తనకు గుర్తే. ఓ సంవత్సరం తనకంటే సీనియర్, పెళ్ళైనవాడు. కోపం దిగమింగి ఇల్లు చేరి గబగబా కింద రూమ్ డ్రాయర్లు వెతికాడు. అతనికి కావలసినవి దొరికాయి.